ఈ సంవత్సరం అంటే 22, 23 బహుశా 70స్లో ఉన్న చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ముఖ్యులందరూ మన మధ్య నుంచి నిష్క్రమించే పరిస్థితి కనబడుతుంది. మనం రెగ్యులర్గా ఇట్లాంటి సంతాప సభలు జరుపుకుంటున్నాం. చాలా దురదృష్టకరమైన సంవత్సరాల్లో ఉన్నాయి 22, 23. బహుశా ఏజ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, హెల్త్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. అంటే నెక్స్ట్ జనరేషన్ తరం ఇప్పుడు వెళ్ళిపోతుంది. కృష్ణ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, చలపతిరావు గారు కానీ, ఇంకా చాలామంది, అలాగే నిర్మాతల్లో చాలామంది, అట్లాగే సూర్యనారాయణ గారు. గ్రేటెస్ట్ లెజెండరీ సినిమా అడవి రాముడు అనే రామారావు గారి కంబ్యాక్ ఫిలిం లాంటిది. ఆయన మళ్ళీ ఒక డిఫరెంట్ ఫిలిము, ఒక లావిష్ ఫిలిం, రికార్డ్స్ సృష్టించే ఫిలింతో స్టార్ట్ అయిన సినిమా తెలుగు ఇండస్ట్రీకి అతి ముఖ్యమైన సినిమా అడవి రాముడు. అడవి రాముడు నిర్మాతగా సూర్యనారాయణ గారు నాకు అప్పటి నుంచి తెలుసు. ఆ సినిమాకి నేను రేడియో పబ్లిసిటీ చేయటానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనతో అనేక సంస్థలతో ఆయనతో కలిసి పనిచేయటం, ఆయన చేసే విధానాన్ని అబ్జర్వ్ చేయటం, ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, మూవీ టవర్స్ కానీ, ఫిల్మ్ నగర్ క్లబ్ కానీ, ఏదైనా ఆయనదంటూ ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. చాలా సిస్టమేటిక్గా నడపాలని చూసే మనస్తత్వం ఉంది. ఆయన మార్గదర్శకత్వంలో కానీ, ఆయన పద్ధతులను కానీ అనుసరించి మేమంతా నెక్స్ట్ జనరేషన్, మేబీ ఆయనకి మాకు కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ నెక్స్ట్ జనరేషన్ కింద లెక్క సినిమా పీరియాడికల్గా చూస్తే. సో ఇలాంటి ఈ 23లో ఇలాంటి సమావేశాలకి జరగకుండా బాగుండని, మన పెద్దలు ఇంకా ఆరోగ్యంగా చాలా ఇండస్ట్రీని ఇంకా ఫ్లరిషింగ్గా చూస్తారని ఆశిస్తూ, సూర్యనారాయణ గారికి, ఆయన ఫ్యామిలీకి మనశ్శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు హైదరాబాద్కి చాలా లేట్గా వచ్చినా, అంటే ఆయన అసలు మేము అడవి రాముడు ప్రొడ్యూసర్ అంటే విచిత్రంగా చూసేవాళ్ళం. అంత పెద్ద ప్రొడ్యూసర్ ఇక్కడ వచ్చాను. తర్వాత వచ్చిన దగ్గర నుంచి ఒక రకంగా సినిమాలుగా పెద్దగా చేయకపోయినా కానీ చాలా ఇండస్ట్రీకి సంబంధించిన కృషి చాలా చేశారు. ఇండస్ట్రీకి కూడా అంటే కూడా ఇవాళ ఛాంబర్ బిల్డింగ్ కానీ, లేకపోతే గుడ్ టెంపుల్ కానీ, మూవీ టవర్స్ కానీ, క్లబ్ హౌస్ కానీ, వీటన్నిటి కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే వాటి మీద ఆలోచన విధానం కానీ డెఫినెట్గా సూర్యనారాయణ గారిదే. ఆయనకి మా కెఎస్ రామారావు గారు, కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఎమ్మటుండి చాలా చేశారు. ఇవాళ ఇండస్ట్రీకి ఉన్న ఏ స్ట్రక్చర్ అయినా కానీ ఆయన లేకుండా లేదు. ఆయన ఆలోచనతోనే స్టార్ట్ అయినాయి అన్నీ. ఆయన డొనేషన్లని దానిని తిరిగి 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 చేస్తూనే ఉండేవారు. సో ఆయనకు ఓపిక ఉన్నంత కాలం ఈ కన్స్ట్రక్షన్స్ చివరికి మా మూవీ టవర్స్ గుడి కంప్లీట్ చేసి దాన్ని అయ్యేదాకా నేను పోయే లోపల చేయడానికి రోజుకో ఫోన్లు చేస్తూ ఉండేవారు ఈ మధ్యకాలం వరకు. అదే ఒక్కటే అవ్వలేదు, మిగిలినవన్నీ ఆయన కోరుకునేవన్నీ చేశారు. ఆయనే దగ్గరుండి చేయించుకున్నారు. అలాంటి మనిషి ఇవాళ మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరంగా ఉంది. ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఆయన ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తాను. ప్రముఖ నిర్మాత సూర్యనారాయణ గారు నాకు 1978లో పరిచయం. నేను సిఏ చేయడానికి మెడ్రాస్ వచ్చి ఫస్ట్ మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ ఆయనే కలిసి బ్రహ్మయ్య కంపెనీలో సీట్ కావాలని, అది నా మొదటి పరిచయం వారితోటి. తర్వాత ప్రొడ్యూసర్గా నేను రావటం, ఇక్కడ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో పనిచేశాను. అలాగే వారు బిగినింగ్ డేస్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ, ఎక్కువ ఇంటరాక్షన్ వారు చేసిన మూవీ టవర్స్. ఈరోజు సూర్యనారాయణ గారు లేకపోతే ఆ మూవీ టవర్స్ కంప్లీట్ అయ్యి ఉండేది కాదని మాత్రం గంటాపదంగా చెప్పచ్చు. వారు అనేక మంది ఆఫీసర్లను తిరిగి వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని తన సొంత పనిలాగా బాగా చేశారు. ఇంకా కొంతకాలం ఉంటూ ఇంకో 3-4 months వారు టెంపుల్ స్టార్ట్ చేసిన టెంపుల్ కూడా ఆయన కళ అది.
ఆ టెంపుల్ కూడా ఫినిష్ అయి ఉండేది. వారి ఆత్మ బాగా సంతృప్తికరంగా హ్యాపీగా ఉండేవారు. బట్ వన్ థింగ్, లాస్ట్ ఫ్యూ డేస్ కూడా ఆయన కాలం చేసింది కూడా అదే మూవీ టవర్స్లో ఉండి, ఆయన ఏదైతే నిర్మించారో అదే మూవీ టవర్స్లో ఉండి వెళ్ళారు. మృదు స్వభావి, అందరికీ పనులు ఎలా నవ్వుతూ చేయించుకొని ఎవరితోటి ఇష్యూస్ లేకుండా ఈజ్ అ నైస్ జెంటిల్మ్యాన్. బాగా చేశారు, అందరినీ కలుపుకొని వెళ్ళి బాగా చేశారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు ఆయన తీసిన సినిమా అడవిరాముడు సినిమా మన నెల్లూరు కనమహాల్లో ఇప్పుడంతా 5 షోలు అంటున్నారు, అప్పుడే 7 షోలు వేశారు. ఇన్ని సంవత్సరాల క్రితం ఆ సినిమాలు చూస్తూ మేము సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత సచిత్ర ఆఫీస్ ముందు, రోజా మూవీస్ ఆఫీస్ ముందు అలాగా కొన్ని ఆఫీసులు ఉండేవి. వెళ్తుంటే అక్కడికి వెళ్తేనే ఒక ఎనర్జీ, గర్వంలాగా ఉండేది. అలాంటి సూర్యనారాయణ గారితో 32 ఇయర్స్గా ఈ ఛాంబర్ బిల్డింగు, ఈ కన్స్ట్రక్షన్లు, ఈ ఆర్గనైజేషన్తో ఆయనతో ముడిపడిన బంధం మామూలు బంధం కాదు నాది. ఈరోజు నేను ఇలాగా మనశ్శాంతిగా, లగ్జరీస్గా, ఫైనాన్షియల్గా ఉన్నాను అంటే అది ఆయన పెట్టిన భిక్ష నాకు. అంటే నేను సినిమాలు తీసి ఎన్ని చేసి వచ్చినా ఏదో రొటేషన్ చక్రవర్తిలాగా తిరుగుతూ ఉండే టైంలో ఎవరో నాకు ఒక డబ్బులు ఇస్తే ఆ డబ్బులు చూసి ఏం చేస్తావా అంటే, నేను సినిమా తీయాలి కదా అంటే 3 నెలలు నన్ను వదలకుండా నన్ను పక్క నుంచి నా చేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించారు ఆయన. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం నేను చేయకుండా ఉంటే ఈ పాటికి అప్పుల పాలు అయిపోయి ఇన్ని సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. ఇది బలవంతంగా నీకు అది సినిమానే, కానీ ఇది ఉండాలి, నీకు పక్కన ఉండాలా, నీకు ఇది ఉపయోగపడద్ది, అందులో నీకు ఆ డబ్బు ఇచ్చిన వాళ్ళు డబ్బు లెక్క పెట్టుకోవటం కూడా తెలియని వాళ్ళు నిన్ను నమ్మిచ్చారు అని చెప్పి నన్ను ఆ రూట్లో తీసుకెళ్ళారు. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అసలు ఈసారి ఇప్పుడు రామారావు నాయను వరదనాయుడు చెప్పినట్టు ప్రతి స్టెప్పు కింద మెట్లెక్కుతుంటే ఆయన మార్బల్స్ వేయిస్తుంటే ఇదేంటి మార్బల్స్ ఛాంబరా అని చెప్పి జోకులు చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఆయన అలాగే నవ్వుతున్నాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టు ఈ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ అని లేకపోతే వాడా అనే విధంగా కూడా సందర్భాలు అవతల మాట్లాడుతుంటారు. సూర్యనారాయణ గారు అనిపించుకున్నారు కానీ కనీసం వాడితో ఎందుకులే అనే మాట కూడా అనిపించుకోనటువంటి అరుదైన వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల్లో మొదటి వ్యక్తి సూర్యనారాయణ గారు. ఈ కౌన్సిల్ కావచ్చు, ఛాంబరు, పక్కన టెంపులు, పక్కన కొండ కొడుతుంటే నారాయణ రెడ్డి గారు 13 సార్లు ఆయన మీద నా మీద పోలీస్ స్టేషన్లో కేసులు, కంప్లైంట్లు రిజిస్టర్ చేశారు. అప్పుడు కూడా మళ్ళీ సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్ళి 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి బాటిల్ పట్టుకొని వెళ్ళి కూర్చొని, ఏమండి ఇవన్నీ ఎప్పుడైనా రావా అని అంటూ సర్దపెట్టి మళ్ళీ వచ్చేవాళ్ళం. మళ్ళీ 10 రోజుల తర్వాత ఎప్పుడు ఆయనకు మళ్ళీ బాంబులు పేల్చేవాళ్ళం. బాంబులు పేలవంగానే మళ్ళీ ఇది అలాగా ఏర్పరిచిన వీటిల్లో మనం ఈరోజు అందరం ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా వాళ్ళందరూ. ఇక మూవీ టవర్స్ ఒక్కటి మాత్రం నిజం, సూర్యనారాయణ అనే వ్యక్తి లేకపోతే మూవీ టవర్స్ అనేది లేదు. మేము అనుకున్న మూవీ టవర్స్ ఎప్పుడో అయిపోయింది. మేము తీసుకున్న సంవత్సరం లోపలనే దాని ఫైల్ క్లోజ్ అయిపోయింది. అలాంటి ఫైల్ని మళ్ళీ బతికిచ్చి ఇచ్చేయాలంటే
నిద్రలేసి ఫస్ట్ ఫోన్ వచ్చేది. ఏ రోజు కూడా ఆయన నిద్రలేయగానే ఆయనకు ఆలోచన ఏముందంటే గుడి అండి, గుడికి డొనేషన్ అండి, లేకపోతే ఎకటెల్ స్వామి కిరీటం బంగారం చేయించాలండి, లేకపోతే ఇంకోటండి. నేను ఆయన అడిగితే డొనేషన్లు ఇవ్వలేని వాళ్ళు లేనే లేరు. నన్నైతే ఒకరోజు సురేష్ బాబు డైరెక్ట్గా అన్నాడు, ఏమయ్యా సూర్యనారాయణ గారు నువ్వు వచ్చారు ఏంటి మా నాన్నకి ఏం బెల్లం పెట్టి చెక్కు పట్టుకెళ్ళేదానికి వచ్చారని చెప్పని. రియల్గా చాలామంది అనుకుంటారు రామానాయుడు బిల్డింగ్. ఈ ప్రతి ఒక్కటి స్టార్ట్ అయ్యేదానికి సూర్యనారాయణ గారు ఆయన దగ్గర పోయి 25 లక్షలు చెక్కు పట్టుకొచ్చేసాడు ఫస్ట్. గురువుగారు మీ పేరు మీద అక్కడ బిల్డింగ్ కడుతున్నామని. రియల్గా ఈయనంటే రామానాయుడు గారు కూడా ఏంటి శిష్య ఏంటి ఏం పెట్టావు నాకు అనేవాడు. అసలు నాకు నాయుడు గారితో బాగా అటాచ్మెంట్ పెరగటం సూర్యనారాయణ గారి వల్లనే. అలాంటి మహోన్నత వ్యక్తి. రియల్గా ఆయన చిరకాల వాంఛ మూవీ టవర్స్ అనే బీజం కోకాపేటలో స్టార్ట్ అయిన రోజు అనుకున్న కోరిక ఆ టెంపుల్. ఫస్ట్ నేను అప్పుడు 40 కేజీలు వెయిట్లో ఉండేవాడిని. క్వారీలోకి పోయి అక్కడ ఒక చిన్న గుడి ఉంటే ఆ గుడి దగ్గర వేటలేస్తున్నారు. డమాలను పడిపోయాను నేను. ఇదేంటి సార్ శుభమో అని ఏదో సైడ్ చూద్దామని వస్తే పడిపోయానండి. ఇదేమో అశుభమేమో అనుకుంటా అంటే ఏమీ లేదు, ఇక్కడ బ్రహ్మాండమైన గుడి కడదాం మనం, ఈ వేటల గేట్లు ఈ లేకుండా చేద్దామని చెప్పి ఆ రోజు పుట్టిన ఆలోచనే మూవీ టవర్స్ పక్కన ఆ గుడి. నిజంగా నిన్న ఆయన సడన్గా 10 నిమిషాల క్రితం ఫోన్ చేసి సార్ ఇలాగా ఉంది అన్నారు. సరే చూడండి అంబులెన్స్ని పిలవండి అన్నాను. ఇదన్నా నేను మెడ్రాస్లో ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాం, చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ దాకా తీసుకెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళగానే అయిపోయాడు. భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని 2వ స్పూన్ నోట్లో పెట్టుకొని అలాగే వెళ్ళిపోయారు ఆయన. అలాంటి మంచి వ్యక్తి, 10 మందికి కావాలనుకునే వ్యక్తి ఈరోజు లేకపోవటం. రియల్గా చెప్పాలంటే ఫిలిం ఇండస్ట్రీకి ఏమో ఇంకా ఉండుంటే ఇంకా ఎలాంటి ఆయన ప్రయత్నించి ఉండేవాడు. మనకు కావాల్సిన వస్తువుల్ని ఇంకేమేమి చేయించగలిగి ఉండేవాడు. ఆయన డబ్బు ఎంత పెట్టాడు అనేది కాదు, కానీ ఆయన డబ్బు చాలా తెచ్చి మాత్రం ఇవన్నీ చేయించగలిగాడు. ఈరోజు మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటుండే ఈ బిల్డింగ్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆయన ఎవరి దగ్గరకు పోయినా కానీ ఆయన అలాగ మాట్లాడి కన్విన్స్ చేసేవాడు. మూవీ టవర్స్ కట్టేటప్పుడు కూడా కమర్షియల్గా ఆలోచించాల. మన వాళ్ళు మన బిల్డింగ్ని చూస్తే అందరూ ఆశ్చర్యపోవాలయ్యా అని అంత స్పేషియస్గా అంత ఇదిగా ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి లాన్లు లేవు, ఏ అపార్ట్మెంట్లోని ఇలా ఉండవు అలా ఉండవు అని. అంత ఇంట్రెస్ట్ తీసుకునే మనుషులు మళ్ళీ మనం చూస్తామని మాత్రం నాకు నమ్మకం లేదు. ఉన్న మహోన్నతమైన వ్యక్తి ఆయన లేకుండా పోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 3 ఆడపిల్లలు, వాళ్ళ మనోధైర్యం ఇచ్చి డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ మనోధైర్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ తరపున ఆ ధైర్యాన్ని చేకూరుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సెలవు. సూనాయన అంకుల్, నాకు అంకుల్ అయినా సరే, అందరు పెద్దలందరూ చెప్పినట్టు ఆయన ఇండస్ట్రీకి ఏం చేశారు ఏంటి అనేది అది అందరికీ ఇవాళ రోజున అందరూ నెమరేసుకోవాల్సిన విషయం అది. బట్ అట్ ద సేమ్ టైం నాకున్న ఇదేంటంటే మెడ్రాస్లో ఉండగా మా నాన్నకు ఒక కోర్ సర్కిల్ ఉండేది, ఒక 8 మంది 9 మంది. దాంట్లో రమేష్ అంకుల్ ఒకరు, క్రాంతి, ఆయన గోపి గారు, త్రివిక్రమారావు గారు, దేవర ప్రసాద్ గారు, సోనాయన్ గారు, కుమార్జీ గారు, ఇట్లా 10 మంది. ఇట్స్ వెరీ కోర్ సర్కిల్ వాళ్ళకి. మా నాన్న రెబలిస్టిక్ యాటిట్యూడ్కి కంట్రోల్ చేయగల 3 ఉండేవారు. ఎంఎస్ రెడ్డి గారు, సోనాయన్ గారు, రమేష్ అంకుల్. చిన్నప్పటి మేము పుట్టింది అక్కడే కాబట్టి ద ఫ్యామిలీస్ ఆర్ వెరీ క్లోజ్. అండ్ చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో కానీ, బజార్ రోడ్లో మా ఇంట్లో కానీ, యాజ్ కిడ్స్ వాళ్ళ పిల్లలు కానీ మేము కానీ వీ యూస్ టు మూవ్ అరౌండ్. అది ఆ ఫ్యామిలీతో అనుబంధం. నాన్న పోయిన తర్వాత, నాన్నగారు 84లో పోయారు. పోయిన తర్వాత
మెడ్రాస్ ఆఫీసు ఏం చేయాలని అనే ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ సునానకల్ని అడగటం జరిగింది అమ్మ నేను కానీ. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. మీన్స్ ఆల్ దీస్ ఇంటరాక్షన్స్ వర్ దేర్. అండ్ నేను మళ్ళీ యాక్టివ్ అయిన తర్వాత ఛాంబర్లో కానీ కౌన్సిల్లో రావడం జరిగిన తర్వాత మళ్ళీ ఆయన ఈ విషయాల్లో ఇంటరాక్షన్ ఎక్కువైందన్నమాట. సొసైటీలో కూడా గొడవ అయినప్పుడు నాన్న వదిలేసినప్పుడు కూడా ఐ థింక్ హీ వాజ్ ఓన్లీ పర్సన్ హూ వాజ్ ట్రైంగ్ టు కన్విన్స్ డాడ్ ఆల్మోస్ట్ 3 months. రెగ్యులర్గా ఇంటికి వచ్చి కన్విన్స్ చేయటం మొదలుపెట్టేవారు. ఆయన మాట తప్ప ఎవరి మాట వినేవారు కదా ఆయన. బట్ స్టిల్ దట్ డెంట్ హ్యాపన్. బట్ ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ నాన్నతో బాగా అనుబంధం ఉండేది. సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మూవీ టవర్స్ ఫ్లాట్లో ఎరా కట్టావా అని చెప్పి ఫస్ట్ అడిగిన వ్యక్తి ఆయనే. కట్టానండి, అమ్మ పేరు మీద కట్టాయని చెప్పి. దట్స్ హౌ ఇట్ హ్యాపన్. ఆల్ సెడ్ అండ్ డన్. 1 month బ్యాక్ ఫోన్ చేసి దాము ఇట్లా ఇద్దరు మనవరాలు పెళ్లి గురి సో డేట్స్ అని చెప్పి ఎవ్రీ వీక్ ఫాలోఅప్ చేశారు. ఒకటే మాట చెప్పారు, అరే పాతలందరూ ఈ పెళ్ళికి డెఫినెట్గా కలవాలి మనం అని చెప్పి. నాకు కానీ, మా అమ్మకి కానీ, మా బ్రదర్స్కి కానీ, అట్లాగే మా అదర్ ఫ్యామిలీ కానూరి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నంబర్లు తీసుకుని మరి ఆయన పర్సనల్గా ఫోన్ చేసి అందరికీ వాట్సాప్, ఆయన ఫోన్ నుంచి వాట్సాప్ పెట్టి ఫస్ట్ పెళ్ళికి నాకు ఐ వాజ్ ట్రావెలింగ్, ఐ కుడెంట్ గో, బట్ అందరూ వెళ్ళారు. ఆ రోజు నెక్స్ట్ డే ఫోన్ చేశారు, ఏంట్రా నువ్వు రాలేదు? లేదా అంకుల్ ట్రావెలింగ్ ఉన్నాను, ఇంకో పెళ్ళి ఉంది కదా, 3 రోజుల తర్వాత పెళ్ళి ఉంది, దానికి డెఫినెట్గా నేను ఉంటాను అంకుల్ అని చెప్పి కరెక్ట్గా 3 రోజుల ముందు రిమైండర్ మెసేజ్ పెట్టాడు ఆయన ఫోన్కి. అంటే అంటే ఈ కైండ్ ఆఫ్ ఆప్యాయతలు అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలే మనం ఈ జనరేషన్లో. ఆ జనరేషన్తోనే ఈ మోస్ట్ ప్రాబబ్లీ దే విల్ ఎండ్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ అగైన్, హోప్ హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి అండి. థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఇటుకలోనూ సూర్యనారాయణ గారు భాగస్వామ్యం ఉంది. ఎవరెవరి దగ్గరికి నా ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఉంటే మ్యాట్రిక్స్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు, ఆయన ఎంత బిగ్ షాట్ దగ్గరికి వెళ్ళినా కూడా అవతలాడు నో అనే పదం లేకుండా ఎమ్మటే సూర్యనారాయణ గారు వెళ్ళడం కానీ చేయటం. ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు రామానాయుడు గారిది వాళ్ళ ఫిలిం నగర్ ఈ బిల్డింగ్కి రామానాయుడు గారి బిల్డింగ్, అలాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్కి రామానాయుడు గారి బిల్డింగ్, ఇవన్నిటికి డొనేషన్ తీసుకొచ్చింది సూర్యనారాయణ గారు. ప్రతి నిమిషం ప్రతి సెకండు ఈ ఛాంబర్ బిల్డింగు, ఫిలిం నగర్ కల్చరల్ సెంటరు, అలాగే మూవీ టవర్స్, ఆ టెంపుల్ ఏమైందని ప్రతి సెకండు తపన పడేవారు ఆయన. తపన పడి దానికి ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. సో అంతలా ఆలోచించే వ్యక్తి ఇంకెవరిని ఉన్నారంటే మోస్ట్లీ నాకు తెలిసి సూర్యనారాయణ గారు ఒక్కళ్ళే. ఆయన ఒక అడవి రావుడు సినిమా తీసి ఆ రోజుల్లో చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్, ఇవాళ మనం బాహుబలిలో లేకపోతే త్రిపులార్లో ఇవన్నీ చెప్పుకున్నాం. ఆ రోజున అడవి రావుడు రికార్డెడ్ రేంజ్లో ₹1 కోటి పైన కలెక్షన్ చూసిన ఒక అత్యద్భుతమైన సినిమా సత్యజిత్ర సూర్యనారాయణ గారు అంటే. ఆయన పద్మాలయాలో ఒక అంగేస్తే ఒక అంగ ఫిలిం నగర్ ఛాంబరు, ఇంకో అంగం ఇంకో చాటుకు వేసి అలా స్పీడ్గా, అంటే ఒక వ్యక్తి తిరగగలిగే పరిస్థితి, ఇదంతా కలిపి 4 రోజులు తిరగగలిగే పరిస్థితిని ఆయన 2 గంటలు 3 గంటల్లోనే తిరిగేసి ఎక్కడెక్కడ స్పీడ్గా వెళ్ళటం, పని ముగిస్తాం. అంత బాధ్యతాయుతంగా వాళ్ళు సూర్యనారాయణ గారు లేకపోవడం చాలా బాధాకరం. ప్లస్ ఆయన కళ ఆ మూవీ టవర్స్లోనే ఆయన శవైక్యం చెందటం. సో అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా, అంటే వాళ్ళ 3 అమ్మాయిలు ఒక అమ్మాయిని తుమ్మలారికి చేశారు. అందుకని ఎప్పుడు నన్ను కనిపించినా కూడా ఆ వెంకట్ గారు బాగున్నారా అని అంటారు. సో అలా ఇవాళ సూర్యనారాయణ గారు ఆ వెంకట్ గారు బాగున్నారా అనే వ్యక్తి వాళ్ళు లేకపోవటం చాలా దురదృష్టకరం. సో వాళ్ళ ఫ్యామిలీకి మనశ్శాంతి. ప్లస్ సూర్యనారాయణ గారు ఇంకా ఇక్కడ ఉండే ప్రతి యాక్టివిటీల్లోనూ ఆయన మన దగ్గర భౌతికంగా లేకపోయినా డెఫినెట్గా ఆయన ఆత్మ ఇక్కడిక్కడ సంచరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి వ్యక్తులు ఇంకెంతోమంది మనకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు పెద్దలందరూ చెప్పినట్టు సూర్యనారాయణ గారి గురించి ఎంతో పెద్దగా చెప్పున్నారు. సో అంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే నాకు వయసు లేదు, అర్హత లేదండి. సో ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ, అండ్ మే గాడ్ గివ్ స్ట్రెంగ్త్ టు హిస్ ఎంటైర్ ఫ్యామిలీ ఫర్ దిస్ ఇర్రిపరబుల్ లాస్. సత్యజిత్ సూర్యనారాయణ గారు నాకు మెడ్రాస్లో తెలుసు, కానీ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కానించే డైలీ కలిసేవాడు. పర్మనెంట్ స్టూడియోలో సూర్యనారాయణ గారు నన్ను జోకులు వేస్తూ ఉండేవాడు. నన్ను మల్లు అని పిలుస్తాడు. నన్ను మల్లు అని పిలిచి మా సిస్టర్స్ పిలిచేవాడు. సూర్యనారాయణ గారు ఒక్కడ నన్ను మల్లు అని పిలిచేవాడు.
ఈ చాంబర్ బిల్డింగ్ కట్టేటప్పుడు సూర్యనగర్ నన్ను నిమిషం పెట్టాడు. టాప్ బేస్డ్ కావాలి, నాకు గ్రానైట్ కావాలి, మార్బుల్ కావాలి, నాకు అవి కావాలి ఇవాళ అంశం పెడితే ఆయన చెప్పినట్టు చేసి ఒక లేట్ అవుతే దాని వచ్చి నా మెత్తగా వేసుకునేవాడు. మళ్ళీ ఏంటో ఏది చేయలేదని అంత సిన్సియర్గా చాంబర్ పనిచేశాడు. చాంబర్ కోసం ఆయన సూర్యనగర్ గారు. మన ముందు మనవరాళ్ళు పెళ్ళికి వెళ్ళి వచ్చాను. పెళ్ళికి అయిన తర్వాత మళ్ళీ కృష్ణగారు జరిపిన రోజు నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ నేను రాలేకపోతున్నాను, కొద్ది బంగారాలు చెప్పండి. సరే లెవెల్ సార్ ఒంట్లో పని ఇప్పుడు ఏమొస్తానండి, పర్వాలేండి అని చెప్పాను. తర్వాత మన 3 రోజులు రిమైండ్ పెట్టాడు. రిమైండ్ పెట్టి సార్ మళ్ళీ వెళ్ళిందని ఫోన్లో కూడా చెప్పాడు నాకు 1 వీక్ బ్యాక్. మళ్ళీ తప్పకుండా రావాలని, తప్పకుండా వస్తాను సూర్య గారు అని చెప్పాడు. కానీ మన తెలిసిందంటే సరిపోయారని ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ సూర్యనారాయణ గారికి ఉండేటువంటి పరిచయం వేరు, నాకు ఉండేటువంటి పరిచయం వేరు. అడవి రాముడు రిలీజ్ అవుతున్నట్టు 1975లో నేను ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుతున్న గ్రాడ్యుయేషన్లో. మాది రాజోలండి, నేటివ్ ప్లేసు. ఫస్ట్ రిలీజు మా ఊరు వచ్చేది కదా అప్పట్లో. అయితే ఎన్టీ రామారావు గారికి ఏమో వీరాభిమాని నేను. రాజమండ్రి రంభా ఉర్వశి మేనక అప్పుడు కొత్తగా కట్టారు. అక్కడికి రాజోల నుంచి అక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడడం జరిగింది. అప్పటి నుంచి సత్యచిత్ర బ్యానర్, సూర్యనారాయణ గారు, ఆ విధంగా నాకు పరిచయం. తర్వాత మా ఊరు వచ్చిన తర్వాత రోజు సెకండ్ షోకి అడవి రాముడు సినిమాకి డైలీ వెళ్ళేవాడిని అన్నమాట. మరి అటువంటి బ్లాక్ బస్టర్, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టుగా ఇప్పుడు RRR, బాహుబలి, ఆ రేంజ్ సినిమా, అసలు కమర్షియల్ సినిమా యొక్క డెఫినేషన్ని మార్చినటువంటి సినిమా. మరి అటువంటి పెద్ద ఆయన మన మధ్య లేకపోవటం అనేటువంటిది విచారకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదృష్టం అంటే జర్నలిస్ట్గా నా అదృష్టం, నేను ఆంధ్రజ్యోతిలో జాయిన్ అవ్వడం అన్నదే చాలా గొప్ప మహోత్కృష్టమైన అదృష్టం నాకు ఆ రోజుల్లో. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ, మీడియాలో ఎన్ని పేపర్లు ఎన్ని సంస్థలు ఉన్నా కూడా సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు కూడా ఆంధ్రజ్యోతిని హక్కును చేర్చుకుని చాలా అద్భుతమైన అనుబంధం సినిమా ఇండస్ట్రీతో ఆంధ్రజ్యోతికి ఉండడం. ఆంధ్రజ్యోతిలో జ్యోతి చిత్ర మ్యాగజైన్లో నేను జర్నలిస్ట్గా దాదాపు 86 ఎండింగ్లో జాయిన్ అయినప్పుడు ఇగో ఈ పెద్దలందరూ సచిత్ర సూర్యనారాయణ గారు, కెఎస్ రామారావు గారు, అశ్విని దత్ గారు, ఇలాగా ఆ రోజున అతిరథ మహారథులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఆ పరిచయ భాగ్యం కలిగింది. వాళ్ళంతా గొప్ప గొప్ప చరిత్రలు సృష్టించిన మనుషులతో మూవ్ అయ్యి వాళ్ళ తాలూకా అనుభవాలు, వాళ్ళ తాలూకా జర్నీ అవన్నీ కూడా ఆ రోజున జ్యోతి చిత్రలో రాయడానికి నాకు చాలా గొప్ప అవకాశం వచ్చింది. మా గురువు గారు మోహన్ కుమార్ గారు ఏ లోకాల్లో ఉన్నారో ఆయన ఒకసారి ఈ అడవి రాముడి సినిమాకి సంబంధించి జ్యోతి చిత్రలో సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళు ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్తే, సూర్యనారాయణ గారు ఎవరో అప్పటికి నాకు తెలియదు. సచిత్ర సూర్యనారాయణ గారు అడవి రాముడు ప్రొడ్యూసర్ అని తెలుసు. అంటే మోహన్ కుమార్ గారు నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి సచిత్ర సూర్యనారాయణ గారికి పరిచయం చేస్తే నేను మర్నాడు వెళ్ళి ఆయన దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాను. నాకన్నా ముందు ఆఫీస్కి వెళ్ళి మా ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఫోన్ వచ్చింది, ఏంటి అబ్బాయి రాలేదేంటి ఇంకా, నేను ఆఫీస్కి వచ్చేసానని. అప్పుడు కొత్త మెడ్రాసు పరిగెత్తి సిటీ బస్ ఎక్కి ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుని మర్నాడు నెక్స్ట్ వీక్ జ్యోతి చిత్రలో వచ్చిన తర్వాత ఆయన ఎంతమందికి సినిమా ఇండస్ట్రీలో నా గురించి చెప్పారో నేనైతే చెప్పలేను. ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇప్పుడే నీ గురించి చెప్పాడు సూర్యనారాయణ, చాలా బాగా రాసావు నువ్వని చెప్పి నాకు ఎంత ప్రచారం ఆయన తెచ్చారో నేను ఇప్పుడు మాటల్లో చెప్పలేను సూర్యనారాయణ గారు. ఎందుకంటే ఆ రోజున ఆ సినిమాలు వచ్చినప్పటికి మేము చాలా చిన్నవాళ్ళం వయసు రీత్యా. బట్ ఆ అదృష్టం అలాంటి మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ మహానుభావులందరితోని గడిపి కాలంలో వాళ్ళతో ఎన్నో షేర్ చేసుకునే ఒక గొప్ప అదృష్టం నాకు ఆంధ్రజ్యోతి సంస్థ నాకు అందించింది. ఆ విధంగా నాకు సచిత్ర సూర్యనారాయణ గారు, పైగా మా జగదీష్ ప్రసాద్ గారు మా ఎండి గారు ఆనాడు, ఆయనకి మంచి అనుబంధం ఉండడం వల్ల ఆయన రెగ్యులర్గా ఆంధ్రజ్యోతి ఆఫీస్కి వచ్చేవారు. నాతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా, ఆత్మీయంగా మాట్లాడేవారు. అవన్నీ గుర్తుపెట్టుకుని అలాంటి నిజంగా ఇందాక మన సి కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ రోజుల్లోని ఆత్మీయతలు, అనుబంధాలు అన్నీ కూడా సినిమా పరిశ్రమలో క్రమేపీ సన్నగిల్లిపోతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మనుషుల తాలూకు లాస్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని మా జ్ఞాపకాలలో మా తాలూకా ఈనాళ్ళ మా ప్రయాణంలో అలాంటి మనుషులు ఒక్కసారి లేరు, కనిపించలేదంటే మాత్రం చాలా బాధాకరంగా అనిపించే క్షణాలు ఇవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.